దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాతి దేవుడు మరొక రోజు కొన్ని మాటలు మాట్లాడడానికి గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు గనక, కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడతాను. ప్రియులారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసిన బిడ్డలందరూ కూడా బాగానే ఉన్నారు కదా! ఆత్మీయంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. కుటుంబాలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని ప్రార్థన చేస్తున్నాం. సంఘాలు, గ్రామాలు, ఒక దేశాలు. ఇలా చూడండి, మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మన దేవుని కృప. కొన్ని మాటలు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇలా చూడండి, చాలామంది ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే మాట. కొంతమంది ఫ్యామిలీలు ఏమనుకుంటారంటే, మేము చాలా సంపాదించుకున్నాం, మాకు ఏ ఇబ్బంది లేదు, మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నా భర్త చక్కగా రూ. 3 కష్టపడి సంపాదిస్తాడు, మేము ఒకరింటికి వెళ్ళవసరం లేదని కొంతమంది సాక్ష్యంగా చెప్తూ ఉంటారు. ఇలా చూడండి, విశ్వాసాలని మీకు కొన్ని మాటలు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరూ భూమి మీద మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోవాలని మనందరికీ తెలుసు. మన శరీరం మట్టిలోకి వెళ్తుంది, ఆయన ఆత్మ అయితే ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని అందరూ ఇష్టపడతారు. ప్రియులారా, కొన్ని మాటలు జ్ఞాపం చేస్తున్నా, గమనించిన సరదాగా. ఆ యొక్క యజమానురాలు ఏమనుకుంటుందంటే, నా భర్త కష్టపడి పనిచేస్తున్నాడు, కొన్ని లక్షల రూపాయలు సంపాదించాడు, కొన్ని లక్షల రూపాయలకి యజమానురాలు నేను అని భర్త అనుకుంటుంది. ప్రియులారా చూడండి, బిడ్డలు కూడా అలాగే అనుకుంటారు. మా డాడీ కొన్ని లక్షల రూపాయలు సంపాదించాడు, కొన్ని లక్షల రూపాయలకి మేము యజమానులు అని బిడ్డలు కూడా అనుకుంటారు. ప్రియులారా చూడండి, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక శుభవార్త మీకు చెప్పబోతున్నా. అది ఏమిటి అనగా, మనం ఈ లోకంలో సంపాదించిన తండ్రులను చూసి, సంపాదించిన తల్లిదండ్రులను చూసి, సంపాదించిన బిడ్డలను చూసి మనం గర్వించకూడదు ఈ లోకంలో. ప్రియులారా చూడండి, ఈ లోకంలో మనం ఎంతైతే గర్విస్తామో అంత మనము లోకంలో కలిసిపోయి మరి హఠాత్మైన మరణాలు మరి మనం పొంది ఉంటాం. సాతానుడికి చక్కగా లోబడి ఉంటాం. ఈరోజు హఠాత్మైన మరణాలు రావడం కారణం కూడా భయభక్తులు లేకే. మనకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని మీద ఆధారపడి ఉందామని ఆలోచన లేదు. ప్రియులారా చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక మాట మీకు జ్ఞాపం చేయటానికి ఇష్టపడుతున్నాను. మన ఇంట్లో ఎంత సంపాదించిన వాళ్ళు ఉన్నప్పటికి కూడా, మనకి ఎన్ని లక్షల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికి కూడా, మనము ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుని యందు మొరపడుతూ నేర్చుకోవాలి. ప్రియులారా గమనించండి, రాత్రికాల సమయంలో మనం గర్వించామా, ఎప్పుడైతే గర్వించామా అప్పుడే సాతానుడు మనం పట్టుకుంటాడు. అందుకే బైబిల్లో ఉంది కదా, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. గర్వం ఎందుకంటే మరణానికే. పిల్లలు చూడండి, ఇది సామెత అనుకోవచ్చేమో కానీ మరి బైబిల్లో ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. చదువున్నట్లయితే కీర్తన గ్రంథంలో కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. మనం పిల్లలు చూడండి, మన నాశనానికి ముందు గర్వం నడుస్తుంది మనకి. ఆ గర్వం మరణానికి తీసుకెళ్తూ ఉంటుంది. పిల్లలు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా, నా భర్త కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, నా బిడ్డలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, తినటం, తాగటం, సుఖించడం, ఆనందించడం, ఆస్తులు సంపాదించుకుంటడం కాదు కానీ, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు మనం ఎప్పుడైతే విధేయులుగా ఉన్నామో అప్పుడే దేవుడు మన పట్ల గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తారు. చూడండి ప్రియులరా, హఠాత్మైన మరణాలు ఎందుకు వస్తాయి మనకి? కొన్ని సందర్భాలను బట్టి వస్తూ ఉంటాయి. దేవునికి లోబడటం వల్ల. చూడండి, మరి ఆ కాలంలో భక్తులు మరి అలా లోబడ్డారు కనుక, ఆయన పాదాలు పట్టుకున్నారు కనుక వాళ్ళు సంవత్సరాల ఆయుస్సు అలా పొడిగించుకుంటూ వచ్చాడు దేవుడు. మన ఆయుస్సు కూడా పొడిగించడానికి ఆయన ఏమైనా సమర్థుడు కాదా? ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఆయుష్ పొడిగించడానికి ఆయన ఏమైనా జ్ఞానవంతుడు కదా?
ఆయన ఆశ పొడిగించడానికి ఆయన దగ్గర జ్ఞానం లేదా, తెలివి లేదా, ఆలోచన లేదా? సృష్టికర్త ఆయన. అసలు మొత్తం ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. మరి సృష్టికర్తనే మనము అడగకపోతే మనం ఎవరిని అడుగుతాం ప్రియులారా? గమనించండి. దేవుడు అని పేరని ముద్రేస్తున్నామే కానీ ఆయన చేసిన కార్యములు మనం పొందుకోవట్లేదు ప్రియులారా. సృష్టిని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సృష్టి ద్వారా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు ఆ సృష్టిలో మనం పెరిగి, ఆ సృష్టిలో మనం పుట్టి పెరిగి, ఆ సృష్టి కోసమే మనం సంపాదించుకుంటూ, ఆ సంపాదన కొరకే మనం పరిమితం అయిపోతున్నాము కానీ దేవుడి సృష్టిలో మనం పుట్టాము, పెరిగాము, పెద్దయ్యాము. మరి మనం దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాము, దేవుని కొరకు ఎంత ఆలోచన చేస్తున్నాము, దేవుని కొరకు మనం ఎంత కన్నీరు విడిచిదామని మాటలో చాలామంది ఆలోచన లేకుండా పోయింది ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. అటువంటి ఆలోచనలో మీలో ఉంటే గనక ఈ రోజు నుంచే ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. బైబిల్లో చూసాం, ధనవంతుడు పేద లాజరు కూడా చూసాం. ఎంత ధనాన్ని సంపాదించుకున్న వ్యర్థమే, ఆ టయానికి చనిపోవాలి. చూడండి ప్రియులారా, ధనవంతుడు చక్కగా వేగిపోతూ ఉన్నాడు. పెనములో వేసిన మనిషి ఎలాగైతే బాయిల్ అవుతూ ఉంటారో ఆ విధంగా వేగిపోతూ ఉంటే చిటికి నీళ్ళతో ఒక బొట్టేస్తే చాలు అన్నట్లుగా కోరుకున్నాడు ఆ ధనవంతుడు. మన పరిస్థితి కూడా అంతే. మన ప్రభువు ఎంత తగ్గించుకుని మనల్ని ఎంత హెచ్చించాడు అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఆయన తగ్గించుకుని తగ్గింపమైన జీవితం ఆయన జీవించి మనల్ని హెచ్చింపజేశాడు ప్రియులారా. ఆయన తగ్గింపు జీవితం ఏంటంటే ఆయన పుట్టికే తగ్గింపు జీవితం. ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన పశువుల పాకలో పుట్టి అతన్ని తగ్గించుకున్నాడు. నేను గొప్పవాడిని కదా, నేను ధనవంతుడిని కదా, సృష్టికర్త నేనే కదా అని ఆయన చక్కగా ఈ లోకంలో ఉన్న ధనవంతుల్లాగా వీళ్ళ బంగళాల్లో కానీ పెద్ద పెద్ద భవనాల్లో కానీ జన్మించలేదు ఆయన. ప్రియులారా చూడండి, ఆయన సృష్టికర్త అయినప్పుడు కూడా ఆయన జీవితం ఎలా ఉందంటే, నేను తగ్గించుకుంటే అంత హెచ్చించబడతానని ఆ తండ్రితో వాగ్దానం చేసి ఆయన భూమి మీదకి వచ్చాడు గనక, మరి ఆయన తండ్రి చిత్తాన్ని చేశాడు గనక మరి ఆయన గొప్ప మహిమగా మరి ఆయన కనపరుచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా మనము తగ్గించుకునే జీవితాలు మనలో ఉన్నాయా? ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నా. తగ్గించుకునే జీవితాలు మనలో ఉంటే కనుక ఆ విధంగా మనం ఆస్వాదించబడతాం. మన జీవితాలు ఇప్పుడు కూడా తగ్గించుకుని ఉండాలి. ఆయన పశువుల పాకలో పుట్టాడు. మనమైతే చక్కగా ఇళ్లల్లోనూ హాస్పిటల్లో, ఉన్నతమైన హాస్పిటల్లో పుట్టాము. మన పిల్లలు కూడా ఉన్నతమైన హాస్పిటల్లో పుట్టాడు. చూడండి ప్రియులారా, అక్కడే వ్యత్యాసం కనబడుతుంది. పశువుల పాక ఎక్కడ, ఉన్నతమైన హాస్పిటల్ ఎక్కడ? ఆయన ఎంత తగ్గించుకున్నాడు, మనల్ని ఎంత ఇచ్చించాడు. ఆయన ఇచ్చించాడని మనం ఇంకా ఇచ్చిగా వెళ్ళకూడదు ప్రియులారా. మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఉన్నామో ఆయన వలె అప్పుడు మనం హెచ్చించబడతా ఉంటాం. ఎలా హెచ్చించబడతాం? మనం ఆయుస్సులో హెచ్చించబడతాం, ఆదాయంలో హెచ్చించబడతాం, ఆరోగ్యంలో హెచ్చించబడతాం, ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి హెచ్చించబడతాం, అని రాజ్యంలోకి వెళ్ళడానికి కూడా హెచ్చించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సూటుగా మిమ్మల్ని అడుగుతున్నా, అటువంటి తగ్గింపు జీవితంలోకి మీరు రావాలని అడుగుతున్నాను నేను రాత్రికాల సమయంలో. ఎప్పుడైతే అటువంటి తగ్గింపు జీవితంలో మనం వచ్చామో మన జీవితంలో, అప్పుడే దేవతి దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్నాం మన కల్లారా లోకంలో అనేక మంది పాడైపోయి ఉన్నారు, అనేక మంది సంపాదించుకున్నారు. నాకేమీ వద్దు, చక్కగా నాకు ఇంట్లో అన్నీ తెచ్చిపడుతున్నారు, వండుతున్నాను, తింటున్నాను, ఉంటున్నాను. ఆదివారం అయితే చక్కగా చర్చికి వెళ్తున్నాను, తర్వాత మధ్యాహ్నం నుంచి ఎక్కడికో షాపింగ్కి వెళ్తున్నాను, తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్తున్నాము, కార్ల మీద తిరుగుతున్నాం, బైకుల మీద తిరుగుతున్నాం అనుకున్నారే కానీ దేవునికి మనం ఎంత లోబడాలనే జ్ఞానము లేకుండా పోయింది ప్రియులరా. ఈ లోకంలో చాలామంది మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో దేవుడు మన పట్ల అంత అద్భుతమైన కార్యాలు చేయడానికి మన ప్రభువు ఈ రాత్రికాల సమయంలో మన కోసం సిద్ధంగా ఉన్నారు. మీలో ఎవరైనా సరే దేవునికి దగ్గరగా ఉండాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్కరు కూడా, ఈ ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన వల్లనే ప్రతిదీ సాధ్యం జరుగుతుంది. అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన వల్లనే ఆయుధం, ప్రతిదీ మన ఆయుధం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన లేకపోతే మనము
దేన్ని కూడా సాధించలేం ప్రియులారా. ప్రతీది కూడా పాటలైన ఆరాధనైన ప్రభువుని సూచించడమే. ఆ వాక్యమే మన హృదయం మార్చడం కోసం వాక్యం మనం ఎక్కువ వినాలి. ప్రార్థన మనం ఎక్కువ చేయాలి. ఎప్పుడైతే వాక్యం మనం ఎక్కువ ఉన్నామో ఆ వాక్యం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగితే ఎప్పుడైతే ప్రార్థన చేశామో దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేయటం చూస్తాం. చూడండి ప్రియులారా, బైబిల్లో అనేక మంది ఉపవాస ప్రార్థనలు చేశారు. వాళ్ళందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారో మనం ఎరిగిన మనుషులు. ప్రియులారా, గమనించండి, ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించేస్తూ ఉండాలి. మనకి లోకానుసారమైన ఆలోచనలు ఎక్కువైపోయినాయి కానీ దేవుని కొరకు ఆలోచన చేయాలన్న ఆలోచన మనకి లేదు. మనం ఎలాగా దేవునిలో ఎదగాలి, ఏ విధంగా బైబిల్ చదవాలి, ఏ విధంగా ప్రార్థనలు చేయాలి, ఏ విధంగా వాక్యం చెప్పాలి, ఏ విధంగా మనం దేవునిలో నడవాలన్న ఆలోచన మనలో ఉన్నది కానీ ఏ విధంగా అయితే సంపాదించుకోవాలి, ఏ వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతామన్న ఆలోచనలోనే చాలామంది ఉన్నారు. వీళ్ళరా చూడండి, ఆ పొజిషన్లో నేను కూడా ఉన్నవాడిని. ఏది చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది సంపాదించుకోవడానికి, బతుకు దేని కోసం ఏ పని చేస్తే బాగుంటుంది అనుకున్నవాడిని. సేవకుల మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. అలా నా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను చేసిన ప్రతిదీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ప్రియులారా చూడండి, దేవుని చిత్తం లేకపోతే మనం ఏమీ చేయలేం. చూడండి ప్రియులారా, మరి నిజంగా మీకు ఒక వాస్తవం నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎక్కడ కూడా బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు. ఎప్పుడు కూడా సేవకుడు అవుతానని ఆలోచన లేదు. ఎప్పుడు కూడా యూట్యూబ్లో చెప్తానని తలంపు లేదు. కానీ దేవుడు వాడుకుంటే నన్ను వల్లనే అనేక మందిని వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తాన్ని బట్టి నేను సేవలోకి వచ్చాను. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అది ఏ శ్రమైనా సరే. సేవ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రతిదానికి సిద్ధపడితేనే సేవలోకి రావాలి. ప్రియులారా ప్రతి వాళ్ళు ఉమ్మేసినా తుడుచుకుని వెళ్ళిపోవాలి. మన ప్రభు వారు తుడుచుకుని వెళ్ళదా? ఒక చెంప మీద కొడితే 2 చెంప చూపించలేదా ప్రభు? మనల్ని కూడా ఆ విధంగా చూపించమన్నాడు. అటువంటి తగ్గింపు జీవితం మనలో ఎక్కడ ఉంది? మనలో యూగో ఉంటుంది. మన పిల్లలకైనా మనకైనా యూగో అది నరకానికి తీసుకెళ్తుందని మనం గమనించం. కానీ ప్రతి విషయంలో కూడా మనకి యూగో తెచ్చుకుంటూ ఉంటాం. పిల్లలు తగ్గింపు అనే జీవితం మనలో ఉండదు. ఎప్పుడు హెచ్చించబడతా ఉంటాం. ఎప్పుడైతే మనం తగ్గింపైన జీవితాన్ని జీవిస్తే కనుక దేవుడు మనల్ని చక్కగా హెచ్చిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా ఆ విషయంలో మరి నేను ఎప్పుడు కూడా ఆ విధంగా నేను అనుకోలేదు. కానీ మరి దేవుడు దర్శనం ద్వారా నన్ను పిలుచుకున్నాడు కనుక, మరి ఆయన కళల ద్వారా నన్ను పిలుచుకున్నాడు కనుక నేను కొన్ని చోట్లకి వెళ్ళి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీకు నేను చాలా వీడియోలో చెప్పాను. అంత మాకు జ్ఞానం లేనివాడిని, చదువు లేనివాడిని, తెలివితేటలు లేనివాడిని, ఏదేమైనప్పుడు కూడా ప్రభు వాడుకుంటాడు ఖచ్చితంగా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మాట్లాడాడు కదా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిలబట్టికి ఎంత సోపైనా మాట్లాడతాడు. ఆయన ఏ స్థలంలోకైనా తీసుకెళ్లే సమర్థుడైనా, ఏ ప్రాంతాలకైనా తీసుకెళ్లే సమర్థుడు. నమ్మటం వల్లే నమ్మితే మన సాధ్యం జరుగుతుంది, నమ్మకపోతే సాధ్యం కాదు. మన విశ్వాసంలో మనం ఉండాలి, అవిశ్వాసంలో ఉండకూడదు. ఎప్పుడైతే విశ్వాసంలో మనం ఉన్నామో దేవుడు నా పట్ల గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు కనుక మంచి సేవ మనకు అప్పగిస్తాడు. దేవుడు మనం పిలుచుకున్నాడు కనుక మంచి పరిచర్య మనకు అప్పగిస్తాడు. దేవుడు మనం పిలుచుకున్నాడు కనుక అనేకమైన చోట్లకి తీసుకెళ్తాడని నమ్మకం మనలో ఉంటే కనుక నమ్మే వాళ్ళకి సాధ్యమే కానీ అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియులారా గమనించండి, వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా దేవునిలోకి కొత్తగా వచ్చిన ప్రతి బిడ్డలకి నేను చెప్పవలసిన మాట ఒకటే, మనం నమ్మటమే. చూడండి ప్రియులారా, ఒక చెట్టు చక్కగా కాస్తుంది కాయలు. ఒక దుష్టుడు ఉంటాడు, ఆ చెట్టు మీద బెడ్డేస్తూ ఉంటాడు దుష్టుడు. ఎప్పుడైనా గమనించండి, ఎక్కువగా ఏ చెట్టు అయితే బాగా కాస్తుందో, ఎప్పుడు ఏ చెట్టు అయితే ఫలిస్తుందో ఆ చెట్టు మీద రాయిలు పడతా ఉంటాయి. దుష్టుడు దాని వైపే చూస్తూ ఉంటాడు. ఎవరైనా సరే సేవలో ఎదుగుతూ ఉంటే ఆ సేవకులు వెనక చూస్తూ ఉంటారు చాలామంది కూడా. అంత స్పీడ్గా ఎలా అయిపోయాడు సేవకుడిగా? అంత స్పీడ్గా దేవునిలో ఎలా ఎదిగాడు? నేను 20 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను కదా, 10 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను కదా, అంత స్పీడ్గా ఏ విధంగా దేవునిలో వాడబడుతున్నాడు అనుకుంటారు. కానీ దేవుని శక్తి ఏంటో వాళ్ళు వెరగరు. దేవుని శక్తి వాళ్ళు ఎరిగితే గనక, దేవుని ఆత్మలు పొందుకుంటే గనక, దేవుని మహిమ ఆళ్ళలో ఉంటే గనక
అటువంటి కృప పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నామకార్థమైన సేవ చేయకూడదు. నామకార్థమైన ప్రార్థనలు చేయకూడదు. పొడి పొడి ప్రార్థనలు చేయకూడదు. ఎప్పుడు ఎప్పుడు రోధించే ప్రార్థనలు మనం నేర్చుకోవాలి ప్రియులారా. వాక్యమున ప్రతి ఒక్కరు కూడా నామకార్థమైన ప్రార్థనలు మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నామకార్థమైన సేవ మన రాజ్యంలోకి తీసుకెళ్ళవు. మన ద్వారా అనేక మంది విశ్వాసాలను కూడా తీసుకెళ్ళలేము. మనం ఎప్పుడు కూడా మొరపెట్టే ప్రార్థనలు మనకు ఉండాలి. రోధించే ప్రార్థనలు మనకు ఉండాలి. వాక్యం చెప్పే విషయంలో మనం ఎదుర్కొంటూ ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. మనం ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పని చేసుకున్నా దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే దేవుడు చక్కగా మంచి మంచి ఆలోచనలు మనలో కలగజేస్తూ ఉంటాడు ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది చూస్తూ ఉన్నాం మనం ఈ లోకంలో. ఎవరిని నేనైతే విమర్శించలేదు, కానీ ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఎవరు ఏది చేసినప్పుడు కూడా ప్రభువుని మహింపరచాలి. ఎప్పుడైతే విశ్వాసంగా మహింపరచామో, నమ్మకంగా మహింపరచామో, అప్పుడే మనం హెచ్చించబడతా ఉంటాం. అప్పుడే మనం చేసిన సేవ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మన సేవ 30 60 100 ఫలించబడాలంటే, మన విశ్వాసంలో ఎక్కువగా నడవాలంటే మనం నమ్మకమైన సేవ చేస్తూ ఉండాలి. దేవునికి నమ్మకమైన సేవ చేస్తే కనుక, నమ్మకమైన విశ్వాసంగా నడిపిస్తే కనుక, మన సేవకులు మేమైనా సరే, విశ్వాసులు మీరైనా సరే, నమ్మకమైన పరిచర్య మీరు చేసినా కానీ చక్కగా దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. మన కుటుంబీకుల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చాడేమో. ఆ డబ్బును చూసి గర్వించకూడదు. మన కార్లున్న, బళ్ళున్న, ఏది ఉన్నప్పుడు కూడా గర్వించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుంటే కనుక, ప్రతిరోజు కన్నీరు విడితే కనుక, ఈరోజు మనం అలా రోధించు ప్రియులరా. చాలామంది 40, 45, 50, 60 సంవత్సరాల్లోపు చనిపోతున్నారు. ఏదో రకంగా అటాక్ వచ్చో, ఆరోగ్యం ఏదో సంథింగ్ చనిపోతూ ఉన్నారు. అది చనిపోయే టైం కూడా కాదు ప్రియులారా. గమనించండి, చనిపోయే టైం కూడా కాదు. ఎందుకనేనంటే కనుక కొన్ని మన బలహీనతల్లో వెనకబడతా ఉన్నాం. ప్రతి బలహీనతని తీసివేసి మనం సంపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన లాజరుని లేపలేదు ప్రియులారా బైబిల్లో. యవనస్తురాలను, పిల్లల్ని లేపలేదా దేవుడు? ఎన్ని సూచకార్యాలు చేశాడు ప్రియులారా. గమనించండి, ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. అప్పుడు చేసే దేవుడు ఇప్పుడు చేయడా? ఎప్పుడు చేస్తాడు దేవుడు మన పట్ల. ఎప్పుడు ఆయన ప్రేమ ఉంది. ఆయన ప్రేమాలు జాయిని కుప్పలేకపోతే మనము కరోనాలోనే చనిపోవాలి ప్రియులారా. కరోనాలో కొన్ని కోట్ల మంది చనిపోయారు. తెప్పల కింద కుక్కలతో కప్పెట్టేశారు ప్రియులారా. మనం సజీవులుగా ఇప్పుడు ఇలాగ ఉన్నామంటే ఎందుచేత ఉన్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం ఆలోచించేయాలి. దేవుడు మనకి చక్కగా మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే, చక్కగా తెలివినిచ్చాడంటే, ఈ స్థితిలో ఉన్నామంటే, మనకి చక్కగా ఈ విధంగా ఉన్నామంటే అది మనం ఆలోచించేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకున్నామో అప్పుడే దేవుడు ఆటోమేటిక్గా మనల్ని యేసు ప్రభు వారు చక్కగా ఆస్వాదించ మొదలుపడతారు. ప్రియులారా గమనించండి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలు పట్టుకోండి ప్రియులారా. ఆయన పాదాలు పట్టుకోండి. ప్రభువా, మాకు మీరు ఎంత ఇచ్చినప్పుడు కూడా మేము తగ్గించాలి ప్రభువా. మేము తగ్గిపోవాలి నాయన. మేము తగ్గింపు జీవితం మాలో ఉండాలి. ప్రతిరోజు మేము ప్రార్థనలో ఉండాలి ప్రభువా అని మీలో తీర్మానం తీసుకుంటే కనుక దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి మన పట్ల సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ మాటలో మీరు మాట్లాడారు ప్రభా. ఆయన అవును ప్రభా, మేము ఎంత సంపాదించుకున్నా, నా తల్లిదండ్రులు ఎంత సంపాదించినా, నేనెంత సంపాదించినా, నన్ను బట్టి నా పిల్లలు సామర్పోతులు అవ్వకూడదు. నన్ను బట్టి నా బిడ్డలు నా భార్య సామర్పోతులు అవ్వకూడదు. లోకంలో కలిసిపోకూడదు ప్రభా. ఎవరున్నప్పుడు కూడా, ఎంత బలం ఉన్నప్పుడు కూడా నీ మీద ఆధారపడాలి ప్రభా. మనుషులు అంతంత మాత్రమే. నన్ను మీ శక్తి తెలుసుకోవాలి నాయన, మీ బలం తెలుసుకోవాలి నాయన, మీ ఆలోచనలు, మీ కృప తెలుసుకోవాలి ప్రభా. ఆ విధంగా బిడ్డలకి నాయన నేర్పండి. అటువంటి జ్ఞానము బిడ్డలకు అనుగ్రహించి యూట్యూబ్ విషయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీ మీద ఆధారపడినట్లు ప్రభు నడిపి బలపడుతున్నాను. రాత్రికాల సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని
ప్రభా నేను చేసే పరిచర్యలో ప్రభా అనేకమైన చోట్లకి వెళ్ళి వాక్యం చెప్తుండగా ఇంకా జ్ఞానాన్ని అనుగ్రహించమని ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.